అమ్మీ, మన ప్లాను అనుకున్నది అనుకున్నట్టు జరిగుండాది. ఇప్పుడు తప్పంతా జగదాత్రి వాళ్ళది అని కౌశికికే మీ మావకి మనం గుచ్చి చెప్తే వాళ్ళని వీళ్లే ఇంట్లోంచి గెంటేస్తారమ్మీ. సరే అత్తయ్య, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. నిషి, వాళ్ళు వస్తున్నారు. పడుకో పడుకో. అయ్యో అమ్మీ. యువరాజ్, డాక్టర్ చెప్పింది అబద్ధమని చెప్పు. మన బిడ్డకి ఏం కాలేదని చెప్పు. చెప్పు యువరాజ్. నిషి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇప్పుడు ఇలా స్ట్రెస్ అవ్వకూడదు. స్ట్రెస్ అవ్వకూడదా? ఏం మాట్లాడుతున్నారు వదినా? నా బిడ్డ కడుపులోనే చనిపోయింది వదినా. కాదు కాదు, ఇదిగో ఈ జగదాత్రి చంపేసింది. ఎందుకు చేసావు ఈ పని? నేను నీకేం అన్యాయం చేశానని ఇలా చేసావు? ఎందుకే నా బిడ్డని చంపేశావు? నిషి, నేను చెప్పేది కూడా కాస్త విను. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. మర్యాదగా వదిన వాళ్ళకి నా బిడ్డని చంపేసిన నీకు బతికే అర్హత లేదే. నిన్ను ఏం చేస్తున్నావు నిషి? నిషి, ఇప్పటికైనా మించిపోలేదు. నీ అంతట నువ్వే అందరికీ నిజం చెప్తే మంచిది. లేదు అంటే నేనే చెప్తాను. ఏమన్నావే? నేను అబద్ధం చెప్తున్నానా? నిజం చెప్పాలా? దేని గురించి అబద్ధం చెప్తున్నానే చెప్పు. దేని గురించి చెప్తున్నా? దేని గురించో ధాత్రికి బాగా తెలుసు నిషి. యో అబ్బే, బిడ్డని పోగొట్టుకొని మేం దుఃఖంలో ఉంటే మీరచ్చేంది? బిడ్డని పోగొట్టుకున్న తల్లి కడుపు కోత ఎట్టా ఉంటుందో మీకు తెలుసునా? మీకు మేమంటే నచ్చదని మాకు తెలుసు, కానీ మనసులో ఇంత విషం పెట్టుకున్నారా? పుట్టని బిడ్డని చంపే అంత విషం ఉందా మీ మనసులో? వదినా, నిషి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళసలు ఆడిన నాటకం, చెప్పిన అబద్ధం, దాచిన నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని అబద్ధం చెప్తున్నారు. వదినా, ఎవరమ్మీ అబద్ధం చెప్తా ఉండేది? మేము అబద్ధం చెప్తా ఉండామా? అయినా మేమేం చెప్పలేదే. ఏ అమ్మీ, నిషికని పక్కకు దోసింది జగదాత్రని మేం చెప్పుండామా? మీరు చూస్తుండారా? మేమే చేసాం పిన్ని. కడుపుకు దెబ్బ తగలడం వల్ల నిషిక గర్భం పోయిండదని మేం చెప్పుండామా? డాక్టర్ అమ్మ చెప్తే ఈనుండారా? డాక్టర్ గారు చెప్పారు పిన్ని. మళ్ళా ఇందులో మేము అబద్ధం చెప్పుండాది, మోసం చేస్తుండాది ఏముండదమ్మి? చేసిన తప్పు నుంచి బయటపడ్డానికి జగదాత్రి వాళ్ళు ఇంకోసారి మోసం చేయాలని చూస్తున్నారక్క. మూడో కంటికి తెలియకుండా నా బిడ్డని చంపాలనుకున్నారు. అందరి ముందు నిజం బయట పడేసరికి తప్పించుకోవటానికి మేము తప్పు చేశామని చెప్తున్నారు. వదినా, నిషి వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. నేను నిషి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎందుకు చంపాలనుకుంటాను? కుళ్ళుతో, కడుపు మంటతో. నీ కంటి ముందు నేను తల్లినవుతున్నానని నీకు బాధే, అందుకే ఇదంతా చేశావు. పైగా మొదట బిడ్డ మాకు పుడితే నాన్న, అక్క ఆస్తి మొత్తం ఆ బిడ్డ పేరు మీద రాస్తారని, అదే జరిగితే మీరిక్కడికి వచ్చిన పని పూర్తవదని ఇదంతా చేశారు. వీళ్ళు హంతకులని మేము ముందు నుంచి చెప్తా ఉండాము కౌశికి. మీరే మా మాటేం లేదు. ఈ పొద్దు ఈ ఇంటి బిడ్డని చంపేసుంటారు. మీరెంత గట్టిగా చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరు. ఈ నిజాన్ని నిషిని చెప్పమని చెప్పినందుకే ఇంత నాటకాలు ఆడుతున్నారు. వదినా, అసలు అదేంటంటే నిషి అసలు ఆగమే 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 ఇంకొక్క మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. ఏపిని, ధాత్రి నిజం చెప్తే మీరు చెప్తున్న అబద్ధం బయటపడుతుందని భయపడుతున్నారా? కూనీలు చేసేవాళ్లతో మాట్లాడటం ఇష్టం లేక. మీ
మీరు చెప్పే అబద్ధాలు వినే ఓపిక లేక అందుకే ఆపమని చెప్పుండా. ఏందమ్మి కౌశికి ఇది? వాళ్ళు ఇంత పెద్ద తప్పు చేస్తే ఇంట్లో నుంచి గెంటేయకుండా ఇంకా నిలబెట్టి మాట్లాడుతూ ఉండవేంది? ఇప్పటికే వీళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చావు అక్క. ఇక చాలు. నాకు వీళ్ళ మొహం చూస్తే ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసే. ఏంటదినా ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంత జరిగాక కూడా, ఇంత చూశాక కూడా జగదాత్రి ఏ తప్పు చేయలేదు అంటారా? మీరు వాళ్ళ వైపే ఉంటారా? లేదు నిషి, ఈసారి జగదాత్రి వాళ్ళ వైపు లేను. 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 వదినా, మీరు నిర్ణయం తీసుకునే ముందు మేం చెప్పేది కూడా ఒక్కసారి వినండి. ఎందుకమ్మే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ఇంకా ఎంత మోసం చేయాలనుకుంటా ఉండారు? మోసం చేస్తుంది, అబద్ధాలు చెప్తుంది మేం కాదు పిన్ని. మమ్మల్ని కూడా ఒక నిమిషం మాట్లాడనిస్తే ఇక్కడ అందరికీ ఎవరు అబద్ధం చెప్తున్నారో అని క్లారిటీ వస్తుంది అత్తయ్య. వదినా, నిశ్చిక మీ అందరికీ చాలమ్మ జగదాత్రి, చాలమ్మ జగదాత్రి, చాలమ్మ జగదాత్రి, చాలమ్మ జగదాత్రి. చాలు. మనసులో ఇంత విషం పెట్టుకొని, మనిషిలో ఇంత మోసం పెట్టుకొని, మీరు మమ్మల్ని పిచ్చోళ్ళం చేసి ఆడుకున్నది చాలు. ఎస్, ఫైనలీ. మావయ్య గారు. మావయ్యనేనమ్మా, మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన మావయ్యని, మీకోసం నా వాళ్లతో గొడవ పెట్టుకున్న మావయ్యని, జగదాత్రి ప్రాణం పోయినా తప్పు చేయదని నమ్మిన మావయ్యని, జగదాత్రి తన కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తుందని నమ్మిన మావయ్యనమ్మా. ఇవాళ తన కోసం తన సొంత చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కూడా వెనకాడని కసాయి మనిషి అని తెలుసుకున్న మావయ్యనమ్మా, తెలుసుకున్న మావయ్యనమ్మా, తెలుసుకున్న మావయ్యనమ్మా, తెలుసుకున్న మావయ్యనమ్మా. నా కోడలి కడుపు పోగొట్టి ఆ బాధలో ఉన్న అమ్మాయిని పట్టుకుని ఎన్నెన్ని మాటలంటున్నావమ్మా. అరే, బిడ్డ పోయిందని జాలి కూడా లేకుండా నువ్వు చేసిన తప్పును సమర్థించుకోవడానికి నిషిగా తప్పు చేసిందంటున్నావా? నువ్వు నిషికని తోసేయడం నా కళ్ళతో నేను చూశానమ్మా. మరి అది అబద్ధం ఎలా అవుతుందమ్మా? నువ్వు చెప్పిన కరెంటు వైర్ లేదనేది నిజమే కదా? ఇంకా నువ్వు చెప్పడానికి మేం వినడానికి ఏముంది? నిన్ను నా కూతురుతో సమానంగా అనుకున్నానమ్మా. ఇప్పుడు మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది.